ఈ ఎండాకాలంలో మనము ఎటైనా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మన బాడీలో వేడి చేస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ డ్రింక్ చేసుకొని తాగితే చాలా తొందరగా మన బాడీ మొత్తం కూల్ అవుతుంది. ఎండ వడదెబ్బ తాకినప్పుడు ఈ డ్రింక్ చేసుకొని తాగితే చాలా తొందరగా రికవర్ అవుతారు. కుండలోని నీళ్ళు మాత్రమే వాడండి, ఐస్ క్యూబ్స్ కూడా వాడొద్దు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను 1/2 కిలో పెరుగు తీసుకున్నాను. దీన్ని ఇలా పప్పు గుత్తితో నేను చల్లలాగా చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఉండలు లేకుండా ఉన్నప్పుడు దీంట్లోకి 1.5 గ్లాసు వరకు చల్లటి నీళ్లు పోసుకున్నాను. అలాగే 1 టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1 టీ స్పూను నల్లుప్పు, 1/2 టీ స్పూను నార్మల్ సాల్ట్ ఉంటుంది కదా, అది వేసుకొని అంతా ఒకసారి మళ్ళీ ఇలా చిలకాలి. ఈ బటర్ మిల్క్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు వడదెబ్బ నుండి చాలా తొందరగా రికవర్ అవ్వడానికి పనిచేస్తాయి. చూడండి, నేను ఇక్కడ గోందు కతరన్ అని మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని తెచ్చి ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. అవి 3 టీ స్పూన్లు వేసుకున్నాను. అలాగే సబ్జా గింజలు కూడా ఒక 3 టీ స్పూన్లు వేసుకున్నాను. ఈ బటర్ మిల్క్లో మనము వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఇంకా నల్లుప్పు కూడా వాడాం కదా, అవి మన జీర్ణక్రియని బాగుపరుస్తుంది. ఇంకా మనకు అన్నము అరగకుండా ఛాతీలో మంటలాగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు కూడా ఇలా మనము బటర్ మిల్క్ చేసుకొని తాగితే ఛాతీలో మంట తగ్గి చాలా తొందరగా రిఫ్రెష్ అవుతారు. ఎప్పుడు చేసుకునే బటర్ మిల్క్ కాకుండా ఇలా ఓసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.